గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా సీసీ రోడ్స్ ఇచ్చాం, సైడ్ డ్రైన్స్ ఇచ్చాం. ఎంపీ ల్యాడ్స్లో ఆర్ఓ ప్లాంట్ ఒకటి పెట్టించాము. అదేదో రిపేర్ వచ్చిందని చెప్పినారు, రేపే పంపించి చేయిస్తాను. గ్రామ సచివాలయం 40 లక్షలు బిల్డింగ్ శాంక్షన్ చేయించాం, పూర్తయిందని చెప్పి గోపాలన్న, రమేష్ అన్న చెప్పినారు. కొత్త హరిజన వాళ్ళలో కమ్యూనిటీ హాల్ అడుగుతున్నారు. ఎలాగో గెలిచేది మనమే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి గారు మరలా మనకి ఇప్పుడు ఎంపీ కాబోతున్నారు. అదేవిధంగా ఇంకొక రాజ్యసభ సభ్యులు మన బీదా మస్తానన్న ఉన్నారు. తప్పకుండా మీ కమ్యూనిటీ హాల్కి 40 లక్షలు నేను శాంక్షన్ చేయిస్తాను. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో మీకు చేయించి బిల్డింగ్ కట్టిస్తానని చెప్పి కూడా మీ ముందు మాటిస్తున్నాను. కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు మన పార్టీలోకి రావడం జరిగింది. తీసుకోవడం చాలా పెద్ద పొరపాటు, పెద్ద తప్పు. మీ ముందు ఒప్పుకుంటున్నాను. వాళ్లే అమ్ముడు పోయినారు. ఈరోజు ప్రశాంత్ రెడ్డికి 50 లక్షల నుంచి 3 కోట్ల దాకా డబ్బులు తీసుకొని ఈ కట్టంతా వెళ్ళిపోయింది. అందులో మీ సర్పంచ్, కాగులపాడు సర్పంచ్ కూడా 15 లక్షలు అందింది. సిగ్గుండొద్దు, కొంచెమైనా సిగ్గుండొద్దు. మన జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ పెట్టుకొని పంచాయతీ సర్పంచ్ అయ్యి ఆ 15 లక్షలు ఎన్ని రోజులు ఉంటుంది సర్పంచ్ గారు నేను అడుగుతా ఉన్నా. నువ్వు తీసుకున్నావు, నా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఈరోజు సర్పంచ్లను కొంటున్నారు, ఎంపీటీసీలను కొంటున్నారు, జడ్పీటీసీలను కొంటున్నారు. ఇష్టారాజ్యం అయిపోయింది. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు. మీ సర్పంచ్ నా దగ్గర కూడా 2 లక్షలు తీసుకున్నాడు. అది కూడా చెప్తున్నాను. ఈ ఎలక్షన్స్కి ముందు నా దగ్గర తీసుకున్నాడు. అంటే అది రేటు పెరిగింది కదా, నా దగ్గరకు వస్తేనే కదా ఆయన రేటు అక్కడ పెరిగింది. నేను ఇచ్చింది 2 లక్షలు, వాళ్ళు ఇచ్చింది 15 లక్షలు. ఏమనాలి ఇంక అతన్ని మనం? నేనేదో మా పార్టీకి సంబంధించిన సర్పంచ్ కదా, ఏదో ఇబ్బందుల్లో ఉన్నాడేమోనని మన వాళ్ళు చెప్తే, మన నాయకులు చెప్తే, ఈ ఎలక్షన్ కోడ్ రాకముందు మన ఇంటికి వస్తే ఒక 2 లక్షలు ఇచ్చినారు. పోనీలే పాపం ఏదో ఇబ్బందుల్లో ఉన్నాడంటాను. ఈ పని చేస్తాడని మనకేం తెలుసు. 15 లక్షలకు అమ్ముడు పోయినాడు. ఇట్లా పక్కన గ్రామాల్లో ఒక 4-5 సర్పంచ్లు వెళ్ళిపోయినారు 15 లక్షలు తీసుకొని. ఎంతమంది పోయినా, ఎంతమంది వెళ్ళినా మీరున్నారు, మా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. మీ ఆశీర్వాదం ఉన్నంత వరకు ఈ అమ్ముడు పోయే నాయకులు ప్రశాంత్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెంట్రుక కూడా పెరకలేరు.